మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. ఆరుద్ర నక్షత్రం వారు ఒక పిడుగులాగా, ఒక వర్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ ఆరుద్ర నక్షత్రం వారు. మరి ఇట్టి ఆరుద్ర నక్షత్రం వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు లోపు ప్రదేశ మార్పులు, గృహ నిర్మాణాలు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, అనారోగ్య సమస్యలు, విపరీతంగా బిజీ ఉండడము, చాలా అంటే చాలా విపరీతంగా బిజీ ఉన్న సందర్భాలు, లేదా మనీ పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కావచ్చును. ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేశారు. మన మాటకు ఒక వాల్యూ లేదు అని అనుకునేటువంటి సందర్భం ఈ ఆరుద్ర నక్షత్రం వారిది. 2021 ఆగస్టు నుంచి 2023 ఎండింగ్ దాకా బాగాలేదు. 24లో కొంత పర్వాలేదు. 2025లో కొంచెం వెయిట్ పెరగడం కానీ, అధికంగా బిజీ అవ్వడం కానీ, లేదా మనపై ఏమైనా పుకార్లు పుట్టించడం కానీ, బట్టగాల్చి మీద వేయాలి అని కానీ, సోదరి మనులతో కొంత గొడవలు కానీ, ఎవరినైనా కోల్పోవడం కానీ, ఇలాంటివి జరిగినటువంటివి గడిచిన రోజులు స్టిల్ ఈ రోజు వరకు ఉన్నవి. మరి రేపు గురువు యొక్క మార్పు వల్ల మరి ఈ యొక్క అసలు ముందుగా ఆరుద్ర నక్షత్రం వారికి సంబంధించి ఎక్కువగా నాకే ఎందుకు ఇట్లా, ఏం జరుగుతుంది, రేపు ఎట్లా ఉంటుంది, ఈ క్వశ్చన్ మార్కులు అధికంగా ఉంటాయి. వీరికి నెగిటివ్ ఆలోచనలు చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే మీ నక్షత్రానికి అధిపతి రాహువు, ఇటు ప్రత్యధిపతి రుద్రుడు. రాహువు, శివుడు, వీరిద్దరి ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం. రాహువు ఆరాధన అంటే మనకు దుర్గా అమ్మవారు, రుద్రుడు అంటే శంకరుడు సరిపోతుంది. ఈ నక్షత్రం థీమ్ ఏమిటి అంటే తప్పకుండా మార్పు, అదేవిధంగా ఒక శక్తి, పునర్జన్మ అని చెప్పి అనుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి మరి జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు. భావోద్వేగాలు బలంగా ఉంటాయి. లోపల చాలా డీప్ వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, తీవ్రమైనటువంటి ఆలోచన, రీసెర్చ్ మైండ్ వీరికి కూడా. సో రహస్యాలు తెలుసుకోవాలని అనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఏం జరిగింది, ఏమైంది, ఎట్లా ఉన్నది, వారికి ఎట్లా ఉన్నది, ఏమన్నాడు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు ఇంకా ఏమిటంటే చాలా తెలివైనటువంటి వారు అని చెప్పుకోవచ్చును. రీసెర్చ్, అదేవిధంగా అనాలసిస్లో బలమైనటువంటి వారు, కొత్త ఐడియాలు సృష్టిస్తారు. కష్టాల్లో నిలబడేటువంటి శక్తి కలిగినటువంటి వారు, ఇతరులకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా కొంత నెగిటివ్ ఏమిటయ్యా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, కోపం త్వరగా రావడం, అదేవిధంగా మూడ్ స్వింగ్ ఎక్కువ, ఒంటరిగా ఉండడం ఇష్టం, డిప్రెషన్కు గురయ్యేటువంటి అవకాశాలు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో భావోద్వేగాలు బలంగా ఉంటాయి వీరికి. సో కెరీర్ అనుకుంటే రాహు ప్రభావం వల్ల టెక్నాలజీ కావచ్చును, మోడర్న్ ఫీల్డ్స్ బాగా సూట్ అవుతాయి వీరికి. ఐటీ, సాఫ్ట్వేర్, డేటా సైన్స్, రీసెర్చ్, సైకాలజీ, అదేవిధంగా మెడికల్, జ్యోతిష్యము, ఆధ్యాత్మికం, ఎలక్ట్రానికల్స్ రిలేటెడ్, ఫిల్ము, విఎఫ్ఎక్స్, టెక్నాలజీ, మీడియా రంగము, ఇవి బాగా ఉంటాయి. సో తప్పకుండా ప్రేమలో డీప్ ఎమోషన్స్గా ఉంటారు వీరు. చాలా అటాచ్మెంటు,
అదేవిధంగా సరైనటువంటి అర్థం చేసుకునే పార్ట్నర్ వీరికి లభించాలి. ఈ యొక్క మిథున రాశి వారు నెంబర్ 2లో జన్మించినట్టయితే, ఒకవేళ నెంబర్ 2, 20 ఇలా 20వ తారీఖు, 2వ తారీఖు, అదేవిధంగా 29వ తారీఖు జన్మించిన వీరికి కొంచెం భావోద్వేగాలు అధికంగా ఉంటాయి, ఎమోషనలు. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోవాలి. చిన్న వయసులో కష్టాలు, ఆలస్యం వివాహం మంచిది మీకు. చిన్న వయసులో కష్టాలు, ఆఫ్టర్ 30 తర్వాత చక్కటి గ్రోత్, 35 తర్వాత మంచి స్థిరత్వం ఉంటుంది. జీవితంలో సడన్గా మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్ర లోపము, బీపీ కావచ్చును. కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరుద్ర నక్షత్రం వారు తప్పకుండా కూడా మార్పులు ఎక్కువ, కష్టాల తర్వాత మంచి సక్సెస్. ఆధ్యాత్మికంగా మీరు కనెక్ట్ అయి ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీ జీవితంలో పెద్ద మార్పులు రావాలి అనుకుంటే మీరు ఎంత డివోషనల్గా కనెక్ట్ అయి ఉంటారో అంతటి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో కూడా ఎలాంటి జాతకాలకు సంబంధించి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది, మరి నేను ఉండే ఫీల్డ్ కరెక్టేనా, నేను చేసేటువంటి ఉద్యోగం కరెక్టేనా, లేదా నా బిజినెస్ కరెక్టేనా, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా వ్యక్తిగత జాతకాన్ని మనము 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. వన్స్ నన్ను కలవకముందు చాలామంది వస్తున్నారు, కలుస్తూ ఉన్నారు, అందరూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. 9 వారాలలోనే మొన్న ఒకరికి మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చిందట. తను వచ్చి చాలా సంతోషపడ్డాడు. కనుక తప్పకుండా మీరు రండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తాను. సో వన్స్ నన్ను కన్సల్ట్ చేసిన తర్వాత దాని ముందు అనేది మీరు రాసి పెట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.